అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఎక్కడ లేని వింత ఆచారం కొనసాగుతుంది. 1928లో ఆలయం నిర్మించినప్పటి నుండి ఈ ఆచారం అక్కడ కొనసాగుతూ ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 98వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2 రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవంలో అందరినీ ఆకట్టుకునే ఘట్టం ఏంటంటే దొంగల దోపిడీ మహోత్సవం. ఈ పేరు వినగానే ఆశ్చర్యపోతున్నారు కదా, మరి అలాగే ఉంటుంది జాతర ప్రత్యేకత కూడా. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా చిన్నారులు దొంగలుగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వస్తువులను ఆభరణాలను దొంగలించి అదే ఊరిలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్దకు వెళ్ళి దాక్కుంటారు. ఆచారం ప్రకారం గ్రామ పెద్ద మనుషులు అదేవిధంగా గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో వెళ్ళి దొంగలను పట్టుకొని తాళ్లతో కట్టేసి గుడికి తీసుకొస్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తారు. అనంతరం స్వామివారి వద్దకు వెళ్ళి మమ్మల్ని క్షమించు స్వామి, తప్పైపోయింది, మరొకసారి దొంగతనం చెయ్యము అని క్షమాపణ కోరి దేవుణ్ణి ప్రార్థిస్తారు. చిన్నారులు నిజమైన దొంగల్లాగే మారడం, దొంగలించిన స్వామివారి సొత్తును తిరిగి ఇవ్వడం, స్వామివారిని వేడుకోవడం, ఈ ఘట్టమే దొంగల దోపిడీ మహోత్సవం. అయితే ఈ తతంగం తాతల నాటి నుండి వస్తుందని పురోహితుడు తెలిపాడు. ఈ ఆచారాన్ని కొనసాగించడం వల్ల గ్రామంలో అందరూ క్షేమంగా ఉండి ఎవరు కూడా దొంగల బారిన కానీ అదేవిధంగా ఎలాంటి బాధలు కలగకుండా ఉండేందుకు దొంగల దోపిడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. చిన్నారులు చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తారని వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా విశేషమైనది, చాలా పురాతనమైంది. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి 1928 దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నంత పురాతనమైనటువంటి ఆలయం, చాలా విశేషమైనటువంటి ఆలయం. దొంగల దోపు కార్యక్రమం అనే ఈ కార్యక్రమం లోపల స్వామివారు నిన్నటి రోజున కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత తెల్లవారి 2వ రోజు నాడు దొంగల దోపు అంటే ఈ యొక్క మందిరంలో దొంగలు పడి స్వామివారి ఆభరణాలన్నిటి కూడా వస్తువులన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతారు. దొంగలు వెళ్ళిపోయి ఇక్కడ దగ్గరే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటది, అందులో దాక్కుంటారు దొంగలు. మేము వెళ్ళి గ్రామస్తులు మరియు వీడీసీ వీళ్ళంతా కూడా మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి ఆ దొంగలను పట్టుకెళ్ళి వాళ్ళని బంధించి పట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర అప్పగించి స్వామివారి క్షమాపణలు చెప్పిస్తాం. అంటే దీని వల్ల ఏంటి అంటే ఊర్లో ఉన్నటువంటి అరిష్టాలన్నీ తొలగిపోవాలి. ఎవరికి కూడా దొంగల నుంచి భయం లేకుండా కానీ, ధన నష్టం కలగకుండా కానీ, ప్రాణ నష్టం కలగకుండా కానీ ఈ సాంప్రదాయాన్ని మొదటి నుంచి పాటిస్తున్నాం.